యదాల నిజాలు వెలుగు తీసే కైజార్ మీ పృథ్వీ టుడే. వైసీపీ శాంతియుత నిరసనను పోలీసులతో అడ్డుకోవడం కూటమి ప్రభుత్వ దుశ్చర్య. జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు చంద్రబాబు 2 ఏళ్ల వెన్నుపోటు పాలనపై శాంతియుత ర్యాలీ కార్యక్రమాలు శుక్రవారం నిర్వహించారు. అందులో భాగంగా అనకపల్లి రింగ్ రోడ్లో గల వైసీపీ కార్యాలయం నుండి నియోజకవర్గ సమన్వయకర్త మల్లసాల భరత్ కుమార్ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వ వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమం విజయవంతం చేయడానికి అనకాపల్లి, కసింకోట మండలాల నుండి వైసీపీ నాయకులు, కార్యకర్తల అభిమానులు భారీ ఎత్తున ఊహించని రీతిలో పార్టీ కార్యాలయానికి తరలివచ్చారు. పార్టీ కార్యాలయం నుంచి జన సంద్రోహంగా బయలుదేరిన బైక్ ర్యాలీని ఎన్టీఆర్ బెల్లం మార్కెట్ వద్ద అనుమతులు లేవని పోలీసులు అడ్డుకున్నారు. దీనిలో భాగంగా పార్టీ నాయకులకు, పోలీసులకు వాగ్వాదం జరిగింది. అక్కడికి వచ్చిన పార్టీ శ్రేణుల హోరా హోరా నినాదాలతో ర్యాలీ రింగ్ రోడ్ జంక్షన్ కూడలి వరకు కొనసాగింది. తదనంతరం పోలీసులు ర్యాలీని వెనక్కి పంపారు. కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో భరత్, పార్టీ జిల్లా అధ్యక్షులు బొడ్డెడ ప్రసాద్, మాజీ ఎంపీ డాక్టర్ కెవి సత్యవతి, వైసీపీ రాష్ట్ర నాయకులు దంతులూరు దిలీప్ కుమార్ తదితరులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానాలన్నీ మర్చిపోయి ప్రజలకు వెన్నుపోటు పొడిచి 2 ఏళ్లు అయిందన్నారు. మహిళలకు నెలకు 1500, నిరుద్యోగులకు 3000 ఇస్తానన్న మాట ఏమైందని ప్రశ్నించారు. శాంతియుత పోరాటాలను ఆపితే వెనక్కి తగ్గేది లేదని, ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం మా పోరాటం నిరంతరం కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు సతీష్ వర్మ, మందపాటి జానకిరామరాజు, గొర్లి సూరిబాబు, జాజుల రమేష్, బొడ్డెడ శివ, దంతులూరి శ్రీధర్ రాజు, కలగా గున్నయ్య నాయుడు, మలసల కిషోర్, మలసల కుమార్ రాజా తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు అనకాపల్లి నియోజకవర్గంలో చేపట్టినటువంటి వెన్నుపోటుకు 2 ఏళ్లు అనేటువంటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులందరికీ, అనకాపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ జగన్మోహన్ రెడ్డి గారు 2024 ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి కూడా ప్రజల కోసం, ప్రజల పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని తెలియజేస్తూ, ఎన్నికల్లో ఓటమి చెందినా కానీ ఏ విధమైన నిరుత్సాహపడకుండా డే 1 నుంచి కూడా ప్రజల తరఫున ఎన్నో పోరాటాలు చేస్తుంది. దానిలో భాగంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అంటే వెన్నుపోటు అని రాష్ట్రంలోనే కాదు ప్రపంచంలో అందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే వెన్నుపోటు అనేది అందరికీ గుర్తొస్తుంది. అదే వెన్నుపోటు విధానాన్ని చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ 2024 ఎన్నికలకు ముందు చేపట్టిన ప్రతి మహానాడు సభలో కానీ, ప్రతి ఎలక్షన్ క్యాంపెయిన్లో కానీ సూపర్ 6 అనే హామీలు ఇస్తామని చెప్పి సూపర్ 6 మళ్ళీ ఏ హామీలు ఇచ్చారో ప్రజలు గుర్తు చేస్తూ, ప్రజల కంటే ముందుగా కూటమి నాయకులకు, కూటమి పార్టీలో ఉన్నటువంటి అందరికీ గుర్తు చేస్తూ, మీరు ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ 6 హామీలు ఏవైతే ఉన్నాయో అవి అమలు చేసే వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని తెలియజేస్తూ, అబద్ధపు హామీలు ఏ హామీ అమలు చేయలేదని ప్రశ్నించిన వాళ్ళ పైన కేసులు పెట్టడం, వాళ్ళు అణచివేయడం, అంతేకాకుండా యువత డిఎస్సి అనేటువంటి మొన్న దగా డిఎస్సిని ఏ విధంగానైతే స్కామ్ చేసిందో లోకేష్ గారు కానీ, కూటమి నాయకులు కానీ దాని గురించి ప్రశ్నించిన వాళ్ళ పైన కేసులు, వాళ్ళపైన దాడులు చేపట్టడం జరిగింది. ప్రజలన్నీ గమనిస్తున్నారు. ఈరోజు మా అనకాపల్లి పట్టణంలో కొన్ని వేల మంది మేము అధికారంలో ఉన్నప్పుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నామినేషన్కి ఎలాగైతే ర్యాలీలో వచ్చారో అంతకు మించి జనం ఈరోజు ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. అంటే స్వచ్ఛందంగా ఏ విధంగా ఈ ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉందన్నది ఈరోజు ర్యాలీని చూస్తే అందరికీ అర్థమవుతుంది. ఈ ర్యాలీని అడ్డుకోవాలని ఈ ర్యాలీ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వం చేసిన అన్యాయాలని, అక్రమాలని, ఈ వెన్నుపోటుని జనంలో తీసుకెళ్తుందని చెప్పేసి ఈ ర్యాలీకి 2 రోజుల ముందు మేము పర్మిషన్ ఇవ్వడం జరిగింది పోలీస్ స్టేషన్లో. మా టౌన్ పార్టీ అధ్యక్షులు జానకిరామరాజు గారు, కార్పొరేటర్ రమేష్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో అనకాపల్లి నియోజకవర్గం సమన్వయకర్త భరత్ కుమార్ గారి ఆధ్వర్యంలో వేలాది మందిగా స్వచ్ఛందంగా ఈ ప్రభుత్వం వల్ల దగాపడిన రైతులు
ఈ ప్రభుత్వం వల్ల దగా పడినటువంటి యువకులు, ఈ ప్రభుత్వం వల్ల దగా పడినటువంటి మహిళలు, ఈ ప్రభుత్వం వల్ల అనేక రకాలుగా అణగారినటువంటి అన్యాయానికి గురైనటువంటి అన్ని వర్గాల ప్రజలు ఈరోజు భరత్ కుమార్ గారి పిలుపు మేరకు ఈ ర్యాలీలో రోడ్డెక్కితే మీరు పోలీసుల ద్వారా ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తారా? ప్రజా ఉద్యమాన్ని ప్రజల్లో తిరుగుబాటు వచ్చినప్పుడు, ఈ ప్రభుత్వంపై తిరుగుబాటు వచ్చినప్పుడు ప్రజలు రోడ్డెక్కిన సందర్భాలు మనం చాలా చూసాం. అటువంటి ప్రజా ఉద్యమాన్ని అణచివేయాలని ప్రభుత్వాలు ఇంటికి వెళ్ళిపోయిన సందర్భాన్ని కూడా మనం చూసాం. 2003లో అప్పుడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు రైతుల తరపున కరెంటు ఉద్యమం చేసినప్పుడు మీరు ఆ ఉద్యమాన్ని పోలీసుల చేత అణచివేయాలని చూసినప్పుడు ఉమ్మడి రాష్ట్ర ప్రజలందరూ కూడా మిమ్మల్ని ఇంటికి పంపించారు. అదే పరిస్థితి మళ్ళీ పునరావృతం అవుతుంది. మిమ్మల్ని ప్రశ్నించకూడదా? మీరు చేసిన తప్పులు ఎత్తి చూపించకూడదా? ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఈ ప్రభుత్వం చేస్తున్న వైఫల్యాలని, ఈ ప్రభుత్వం ప్రజలకు మోసం చేసిన విధానాలని ప్రజల్లో తీసుకెళ్లే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పిలిపిస్తే ఆ పిలుపుకి అనకాపల్లి సమన్వయకర్త భరత్ కుమార్ గారు ఆధ్వర్యంలో వేలాది మందిగా తరలి వస్తే చూడలేకపోతున్నారా? ఇది మీ భయానికి సంకేతం. అనకాపల్లి నియోజకవర్గంలో భరత్ కుమార్ నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతో బలంగా ఉందని చెప్పడానికి ఇది నిదర్శనం. మీరు భయపడుతున్నారు. కనీసం ర్యాలీ ఒక అరగంటలో ర్యాలీ క్లోజ్ అవుతుందని చెప్పినప్పుడు కూడా కానిస్టేబుల్ నుంచి డిఎస్పీ వరకు మొత్తం వందలాది మంది పోలీసులు దించి ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తున్నారు. ఈ ప్రాంతంలో ఎదిగినటువంటి నాయకులు, ఈ ప్రాంతంలో మంత్రులుగా చేసిన నాయకులు, మీరు ఆలోచన చేయాలి. ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మీరు అనేక సందర్భాల్లో ప్రతిపక్షాల్లో ఉద్యమాలు చేసే కదా నాయకులు అయ్యారు. ఇటువంటి కార్యక్రమాలు మీరు సమర్థిస్తున్నారా? ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా ప్రజలకు ఇబ్బంది లేకుండా భరత్ గారి ఆధ్వర్యంలో ఒక ర్యాలీ తీస్తే ర్యాలీని కూడా మీరు అనకాపల్లి పట్టణంలో అనుమతించలేనటువంటి దుస్థితిలో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ ప్రభుత్వం భయపడుతుంది. ఇక్కడ ప్రజాప్రతినిధులు భయపడుతుందని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం. ఏమి భరత్ కుమార్ గారు ఇక్కడ పుట్టలేదా? ప్రశ్నిస్తున్నాడు. మీరు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోలేదు. ఎవరన్నా ప్రశ్నిస్తే వాళ్ళు గొంతు నొక్కేటటువంటి విధంగా వాళ్ళ మీద కేసులు బనాయించడం ఇవాళ మీరందరూ కూడా చూశారు. వేలాదిగా వచ్చినటువంటి ఈ జనాన్ని ఏదో ఈ పోలీసుల సహాయంతో దీన్ని అడ్డుకోవాలి అన్నటువంటి ప్రయత్నం చేశారు జరిగింది. అయితే వాస్తవానికి ఈ ర్యాలీ భారీ స్థాయిలో మరి ఇక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ నెహ్రూ చౌక్ మీదకి ఇక్కడ రావాల్సినటువంటి ర్యాలీని మరి పోలీసుల చేత దీన్ని అడ్డుకునేటువంటి పరిస్థితి మీరు అందరూ కూడా చూడడం జరిగింది. అయితే ఇవాళ అరచేతితో సూర్యుడిని ఆపేద్దామని చెప్పని అనుకుంటే ఎంత అవివేకమో ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పోలీసు యంత్రాంగాన్ని మరొకట చూసి మరి ఇవాళ ప్రజల తాలూకా మరి ఆవేశాన్ని ఆపగలరు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆపగలరు అనుకుంటే అది అవివేకం అవుతుంది మనవి చేస్తూ తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో జరిగినటువంటి మంచి ప్రతి ఒక్కరికి కూడా గుర్తుంది. ఇవాళ పెద్దలందరూ కూడా చెప్పడం కూడా జరిగింది. రాబోయేటటువంటి రోజుల్లో తప్పకుండా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు 2029 జరిగేటటువంటి ఎన్నికల్లో ముఖ్యమంత్రి కావడం ఖాయం. మరి ప్రజలందరూ కూడా ఏ రకమైతే మరి జరుగుతున్నటువంటి అన్యాయాలన్నింటినీ కూడా ఎదుర్కొని ప్రజలకు మేలు చేసేటటువంటి కార్యక్రమం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో జరుగుతుందని మనం చేసి ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకి, నాయకులకి, ముఖ్యంగా మీడియా మిత్రులందరూ కూడా నా రాష్ట్ర వ్యాప్తంగా ఉవ్వెత్తిన ఎగసిపడే కెరటంలాగా ఈ ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి ఏదైతే అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడుస్తున్నా కూడా ఇచ్చిన హామీలు ఏ విధంగా కూడా నెరవేర్చకుండా, కానీ సూపర్ 6 హామీలన్నీ నెరవేర్చమని అబద్ధపు మాటలు చెప్తూ ఉన్నటువంటి ప్రభుత్వానికి మరి ఈరోజు గుర్తు చేస్తూ ఏదైతే మీరు హామీలు ఇచ్చారో అవి ఏమి నెరవేర్చారు. మీరు ఆడబిడ్డలందరికీ కూడా 18 ఏళ్ళు నిండిన వారికి, పైబడిన వాళ్ళకి నెలకు 1500 ఇస్తానని చెప్పారు. ఎవరికైనా ఇచ్చారా? మీరు ఒక్కసారి మరి ఏది నెరవేర్చారో మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి. అదేవిధంగా నిరుద్యోగ యువతకు నెలకి 3000 నిరుద్యోగ వృత్తి ఇస్తానన్న హామీ ఏమైంది? ఇప్పటికి 2 సంవత్సరాల్లో ఒక్క నిరుద్యోగికైనా నిరుద్యోగ వృత్తి అందిందా? మరి మా ప్రభుత్వంలో కరోనా లాంటి విపత్తులు ఎదురైనా కూడా ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమం
అభివృద్ధి రెండు కూడా సమానంగా అందరికీ అందాయి. నాడు నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలు మెరుగయ్యాయి. వైద్య విద్య ప్రతి పార్లమెంట్కి ఒక మెడికల్ కాలేజ్ శాంక్షన్ అయింది. 5 కాలేజీలు ప్రారంభమయ్యాయి. మిగిలినవి నిర్మాణాన్ని పూర్తి చేసుకునే దశలో ఉంటే మరి ఏ ఉద్దేశంతో మీరు దాన్ని ఆపి మరి ఎంతమంది విద్యార్థుల కళ, తల్లిదండ్రుల కళ వైద్య విద్య అభ్యసించాలని, మరి పొరుగున ఉన్నటువంటి చైనా కానీ ఇంకా చిన్న దేశాలు కూడా వెళ్ళి చదువుకున్న పరిస్థితుల్లో విభజన రాష్ట్రానికి వైద్య విద్య అవసరము, మనకి టెర్షరీ కేర్ వైద్యం లేదు అని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసి ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ ఇస్తే మరి దాన్ని నడపకపోగా, సీట్స్ని పెంచడానికి ప్రయత్నం చేయకపోగా వచ్చిన సీట్స్ కూడా వెనక్కి వెళ్ళేలాగా చేయటం ఇదేనా మీరు ఇచ్చిన హామీలు అని చెప్పి ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అంతా కూడా మరి ఈరోజు మరీ ముఖ్యంగా అనకాపల్లి నియోజకవర్గం నుండి మా ఇన్ఛార్జ్ అయినటువంటి మలసాల భరత్ కుమార్ గారి నేతృత్వంలో, జిల్లా పార్టీ అధ్యక్షులు గుడేడు ప్రసాద్ గారి నేతృత్వంలో ఇక్కడ ఉన్న నాయకులు అందరూ కూడా ప్రతి ఒక్కరూ తామే నాయకత్వం వహిస్తున్నట్టుగా ఇవాళ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. మరి ఇంకా కూడా అనేక హామీలు తుంగలో తొక్కి ఇవాళ అన్ని చేసేసాము, ఇంకా మరి మేము చేసేది లేదన్నట్టుగా చెప్పే ఈ అబద్ధపు గూటకు హామీలు ఇచ్చిన ఈ ప్రభుత్వం మరి ఏదైతే ప్రజలకు మాట ఇచ్చిందో ఆ మాట నిలబెట్టుకుంటారా, లేకపోతే మరి రాబోయే రోజుల్లో 2029లో మరి మళ్ళీ జగనన్న అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఏ సంక్షేమ కార్యక్రమాలైతే ఆగాయి అవన్నీ ఇంకా కూడా మరింత రెండింతలుగా మేము వచ్చినప్పుడు చేస్తామని చెప్పి మరి స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ఇవాళ కూటమి సెంట్రల్ గవర్నమెంట్తో అలయన్స్తో ఉంది. మరి మేము వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అప్పుడే వాళ్ళు డిస్ఇన్వెస్ట్మెంట్కి వాళ్ళు ముందుకు వెళితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆపింది. పోరాటాలు చేశాం, పాదయాత్ర చేశాం, ప్రధానమంత్రి గారికి డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు లేఖ రాశాం, పార్లమెంట్లో అనేక సార్లు అంశాన్ని ప్రస్తావించాం, అది ముందుకు వెళ్లకుండా ఆపగలిగాం. మరి మీరేం చేస్తున్నారు? ఇన్ని ప్రమాదాలు, ఇన్ని విపత్తులు, ఇంత ప్రాణ నష్టం జరిగితే మరి ఇక్కడ నక్కపల్లిలో ఒక ప్రైవేట్ ఆర్సిలార్ మిట్టన్ వాళ్ళ ప్రైవేట్ స్టీల్ ప్లాంట్కి అనుమతులు ఇచ్చి సర్వేగంగా దాన్ని పూర్తి చేస్తున్నారు.